హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ట్రేడ్ కూడా. సో అలాగే ఫ్రెండ్స్, కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే కంప్లీట్గా మనము ప్రైజ్ యాక్షన్ వీడియోస్ కంప్లీట్గా కోర్స్లో 15 వీడియోస్ మాత్రమే ఉన్నాయి కదా. సో నేను ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తున్నాను. సో 2-3 వీడియోస్. సో ఎందుకంటే నేను ఎస్టర్డే స్టూడెంట్స్ తోటి కాల్ మాట్లాడడం జరిగింది. సో కంప్లీట్గా ఇంకొంచెం డీప్గా కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. సో టోటల్‌గా మీకు ఈరోజు 2 వీడియోస్ నేను కోర్స్‌లో యాడ్ చేస్తాను. అది మొత్తం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దానికేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాగే కంప్లీట్‌గా మీకు ఏ విధంగా అయితే ఇంతకుముందు నేను ఈమెయిల్ ద్వారా నేను చేశాను, యాక్సెస్ ఇచ్చాను కదా. సో ఆ కోర్స్‌లోనే మీకు ఇది యాడ్ అవుతది. సో మళ్ళీ సెపరేట్‌గా చేయనవసరం లేదు. ఎవరికైతే నేను టెలిగ్రామ్‌లో సెండ్ చేశానో సో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను కంప్లీట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను కదా. సో దానికి నేను రీజన్ చెప్తాను. సో ఈ ట్రేడ్ పైన ఎక్కడంటే మనకు ఈ యొక్క క్యాండిల్ పైన నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రీవియస్ అయిన మార్కెట్లో ఒక లోవర్ హై నుంచి వెళ్ళి స్ట్రాంగ్ సప్లై వచ్చింది. సో మనకు బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ చూడండి, బయర్స్ని ఎంగల్ఫింగ్ చేస్తూ మనకు కంటిన్యూషన్ సైన్ కూడా వచ్చింది. సో మనకు ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఒక రీటెస్ట్ లాగా వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అని మనకి ఇక్కడ ఒక ఏదైతే విక్ లెవెల్ ఉందో, ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ యొక్క విక్ లెవెల్ కూడా బ్రేక్ చేయలేదంటే అక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉందన్నమాట. సో అందుకోసమే ఆ వీక్ లెవెల్ కూడా వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు బయర్స్. సో అందుకోసమే నేను షూర్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇంకా స్టిల్ బయర్స్ అనే వాళ్ళు ఇంకా స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు వీక్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు రిప్లైలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ కంప్లీట్గా పేషెన్స్ తోటి నేను వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకు 1 మినిట్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు 5 సెకండ్స్లో నేను చెక్ చేస్తాను ఒకసారి. సో మనకు కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నాను, బట్ మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సో మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు మీరు, కంప్లీట్గా ఒక లోవర్ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లోవర్ హై అనేది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ప్రీవియస్గా ఉన్న ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, మనకి సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది. కానీ మళ్ళీ బయర్స్ ఇక్కడ డిమాండ్ అనేది వీక్ అవ్వట్లేదు. కంప్లీట్గా బయర్స్లో స్ట్రెంత్ అనేది వీక్ అవ్వట్లేదు. అందుకోసమే మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ రావడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్గా సో ఫ్రెండ్స్, నేను కోర్స్లో కొత్తగా యాడ్ చేసిన ఈ వీడియోస్లో కంప్లీట్గా మీకు ప్రీవియస్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ప్రతి క్యాండిల్ని మీరు రీడ్ చేస్తూ లెవెల్స్ని యూజ్ చేసుకుంటే ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే మనకు జనరల్గా చాలామందికి ఇది కంపల్సరీగా తెలుసు. అంటే ఎక్కడ ట్రేడ్ అనేది తీసుకోవాలి షూర్గా అనేది ఈ యొక్క పాయింట్ మీద తెలియాల్సి ఉంటుంది అన్నమాట. నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మీద నేను కంప్లీట్గా మళ్ళీ నేను ఇంకొక 3 వీడియోస్ నేను కోర్సులో యాడ్ చేస్తున్నాను. సో టోటల్గా 18 వీడియోస్ అవుతాయి. సో కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఆ, చేయాలి, ట్రెండ్ని యూజ్ చేస్తూ మీరు ప్రతి ఒక్క క్యాండిల్స్ని ఏ విధంగా రీడ్ చేయాలని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాక్సెస్ కోసం మీకు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఇదే 1 ఆ యాక్సెస్ అనేది ఇస్తున్నాను, మీకు ఫ్రీగానే ఇస్తున్నాను. సో ఎందుకంటే మీరు ప్రీవియస్గా ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్నారు కాబట్టి ఆ కోర్స్లోనే మీకు ఈ వీడియోస్ యాడ్ అవుతాయి. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఎవరికైతే ఈమెయిల్ ద్వారా పంపించానో వాళ్ళకు డ్రైవ్లో యాడ్ అవుతాయి. సో ఇంతకుముందు నేను టెలిగ్రామ్లో పంపించిన వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఈమెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను వీడియోస్. ఈరోజు మీకు 2 యాడ్ అవుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ రేపు ఒకటి వీడియో మీకు యాడ్ అవుతుంది. సో ప్రతి వీడియోలో మీకు డీప్గా నేను క్యాండిల్స్టిక్ సైకాలజీ అండ్ లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను చూస్తున్నాను, బట్ మనకు కన్ఫర్మేషన్ కోసం నేను చూస్తున్నాను, బట్ ఇక్కడ మనకు ప్రాపర్గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. బట్ ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనకు సెల్లర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు. స్ట్రాంగ్‌గా కూడా రావడం జరిగింది సెల్లర్స్ ఇక్కడ 5 సెకండ్స్‌లో. సో, ఇక్కడ నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోను. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం నేను చూస్తున్నాను. బట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రీవియస్‌గా ఉన్న హై మీద రీటెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ బయర్స్ కూడా స్ట్రాంగ్‌గా వచ్చారు. సో, ఇక్కడ మంచి మార్జినల్ సేఫ్టీ దొరికింది. నేను బై ట్రేడ్ తీసుకున్నాను. రీటెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రీటెస్ట్ అనేది జరిగింది. బయర్స్ కూడా స్ట్రాంగ్‌గా వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రీవియస్‌గా ఇక్కడ ఉన్న సప్లైతో చూసుకుంటే ఇక్కడ సప్లై అనేది స్ట్రాంగ్‌గా లేదు. ఇక్కడ చూడొచ్చు. అంటే ఇది కంప్లీట్ వీక్నెస్ కాదు. కాకపోతే నార్మల్ స్ట్రెంత్ ఈ క్యాండిల్ అన్నమాట. సప్లై అనేది నార్మల్ స్ట్రెంత్ ఈ క్యాండిల్ అన్నమాట అది కంప్లీట్‌గా. సో, ఇక్కడ మళ్ళీ అదే లెవెల్స్ రీటెస్ట్ జరిగి స్ట్రాంగ్‌గా వచ్చారు బయర్స్. న్యూ హై లేకున్నా కూడా నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ తోటి తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు బయింగ్ క్యాండిల్ మీద న్యూ హై లేదు. బట్ నేను మార్జినల్ సేఫ్టీ తోటి తీసుకున్నాను ట్రేడ్. సో, నెక్స్ట్ టార్గెట్ వేరే మనకు ప్రీవియస్‌గా ఉన్న ఈ లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో పైన మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ అక్కడ ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, కంప్లీట్‌గా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. మీకు 18 వీడియోస్ ఉంటాయి కంప్లీట్‌గా. మీకు విత్ లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో, ప్రతి ఒక్క డౌట్‌ని అడిగి తెలుసుకోండి. సో, మనకు కోర్స్ కన్నా ముఖ్యం ఇక్కడ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో, సపోర్ట్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. అలాగే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా లాస్‌లో ఉన్న వాళ్ళ కోసం నేను ఇక్కడ స్ట్రాటజీస్ ఇస్తున్నాను. 95% యాక్యురేట్. అంటే మార్కెట్లో మీకు కంప్లీట్‌గా 95% యాక్యురేట్ ఉన్న స్ట్రాటజీస్ అన్నమాట. నేను చెప్పిన కండిషన్స్ తోటి మీరు ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఏ విధంగా రీచ్ చేయాలనేది స్ట్రాటజీస్ అనేది మీకు నేర్పిస్తుంది అన్నమాట. అంటే కంప్లీట్‌గా దాంట్లో ఉన్న కండిషన్స్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీరు కండిషన్స్ని ఏదైతే మార్కెట్లో ఉన్న సైకాలజీ అనేది రీడ్ చేయడం మొదలు పెడతారు. సో, ఆ విధంగా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ లైవ్ అకౌంట్స్లో కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి. పర్టికులర్గా దాంట్లో ఒక మాస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా ఉన్న లోవర్ హై లెవెల్ని ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. సో, కంప్లీట్‌గా బ్రేక్ చేశారు. సో, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనము వెయిట్ చేయాలి ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం. మరి ఇక్కడ నేను చూస్తున్నాను ఇక్కడ 5 సెకండ్స్లో ఏదైనా ఇండికేషన్ ఉంటుందా అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎలాంటి ఇండికేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే సెల్లర్స్ కూడా వస్తున్నారు. సో, ఇక్కడ సైడ్ వేస్ లాగా క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ స్కిప్ చేసేద్దాం. సో, ఎనీ టైం ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కూడా రావచ్చు అన్నమాట. అందుకోసం నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ మనకు ప్రీవియస్గా ఇంకొక లోవర్ హై లెవెల్ ఉంది. సో, దాన్ని మార్క్ చేశాను. సో, అక్కడ ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందని చూద్దాం. సో, ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది. సో, ఇక్కడ గ్యాప్ ఉంటే మనం బై ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ గ్యాప్ అనేది ఉండాలి. గ్యాప్ ఉంటే మనం తీసుకోవచ్చు. సో, లాస్ట్ సెకండ్లో మనకి గ్యాప్ కూడా ఫిల్ చేసింది మార్కెట్. సో, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ రావచ్చు. అట్ ద సేమ్ టైం కింద నుంచి బయింగ్ స్ట్రాంగ్ మూమెంటం ఉంది కాబట్టి మనకు బయింగ్ క్యాండిల్ కూడా రావచ్చు. బట్ చూద్దాం మనకి ఇక్కడ అంటే ప్రాపర్గా కన్ఫర్మేషన్ బయర్స్ నుంచి ఒక వీక్నెస్ అనేది కనబడితే మనం షూర్గా తీసుకోవచ్చు సెల్ ట్రేడ్ అనేది. సో, ఇక్కడ చూడొచ్చు బయింగ్ ప్రెజర్ ఉంది. సో, లెవెల్ బ్రేక్ అవుతుందా చూద్దాం. సో, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో, ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్‌గా మనకు ఒక సెల్లింగ్‌కి ప్రాపర్ ఇండికేషన్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గానే మార్కెట్‌లో ఇక్కడ బయింగ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. డిమాండ్ అనేది ఇక్కడ మనకు స్ట్రాంగ్‌గా ఉంది. ఎప్పుడైతే లోవర్ హై లెవెల్ దగ్గర మనకు గ్యాప్ కూడా లేకుండా కంప్లీట్‌గా వీక్నెస్ అంటే ఇక్కడ డిమాండ్‌లో ఖచ్చితంగా వీక్ వచ్చింది ఇక్కడ. సో, అదొక స్ట్రాంగ్ లోవర్ హై లెవెల్ కాబట్టి నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీతో సెల్ ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇది కొంచెం మిస్‌ప్లేస్ అయింది. బట్ నో ప్రాబ్లమ్. ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది.
ఒకవేళ రిజెక్షన్ తీసుకొని కూడా క్లోజ్ అయినా కూడా ఇది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. అందుకోసం దాన్ని రికవరీ చేయడానికి కూడా నేను ఇంకొక 2 ట్రేడ్స్ తీసుకుంటాను. మంచి మార్జినల్ సేఫ్టీ దొరుకుతాయి. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో క్యాన్సిక్ రియాక్షన్ని బట్టి కూడా నేను తీసుకున్నాను ఇక్కడ. సో ఇది షూర్గా మన ఎంట్రీ కిందే క్లోజ్ ఇవ్వాలి. మేబీ కింద ఎంట్రీ అయినా ఈ యొక్క ట్రేడ్ అనేది లాస్ అయినా కూడా పైన 2 ట్రేడ్స్ షూర్ షాట్ అన్నమాట. ఎందుకంటే బయర్స్లో వీక్నెస్ వచ్చింది ఒక స్ట్రాంగ్ లోవర్ హై లెవెల్ దగ్గర. సో డెఫినెట్లీగా ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాల్సిందే. సో చూద్దాం. ఈవెన్ ఒక గ్రీన్ డోజీ అయినా కూడా పైన 2 ట్రేడ్స్ ఏవైతే విన్నింగ్లో బుక్ అవుతాయి. సో ఇక్కడ మనకు 2 ట్రేడ్స్. సో చూద్దాం ఇక్కడ 1 ట్రేడ్. సో మనకి ఇక్కడ 3 విన్నింగ్లో బుక్ అయిపోయాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకు ఎంట్రీ కింద క్లోజ్ వచ్చింది. సో మనకు అన్ని ట్రేడ్స్ ఇక్కడ విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో మన టార్గెట్ హిట్ అయినప్పుడు మనం ఎప్పుడు కానీ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో కంప్లీట్గా స్టూడెంట్స్కి చెప్తున్నాను. స్టూడెంట్స్ నేను కోర్స్లో ఇంకా 3 వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఎవరికైతే ప్రీవియస్గా టెలిగ్రామ్లో నేను కోర్స్ సెండ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ 3 వీడియోస్ నేను మీకు మెయిల్ ద్వారా సెండ్ చేస్తాను అన్నమాట. సో అందుకోసమే నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తూ చూసుంటారు వీడియోని నాకు తెలుసు. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ మళ్ళీ ప్రైజ్ యాక్షన్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.